నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. 7 పాయల వనదుర్గమాతకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దామోదర్ రాజనరసింహ. వేయి స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య. మహాశివరాత్రి పురస్కరించుకొని గోదావరి కని శివాలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. వీరన్నగుట్ట వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బెల్లంపల్లి మండలం కన్హాల గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు. రైట్, డీటెయిల్స్ చూస్తే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం 7 పాయల వనదుర్గ భవానీ మాతకు మంత్రి దామోదర్ రాజనరసింహ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. మంజిరా నది పాయలలో ఏర్పాటు చేసిన శివుడు లింగం, గోవుల భారీ సెట్టింగ్ వద్ద మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరకు శ్రీకారం చుట్టారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఆర్టీసీ బస్సును మంత్రి ప్రారంభించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని చారిత్రాత్మకమైన వేయి స్తంభాల ఆలయంలో శ్రీ రుద్రేశ్వర స్వామిని పశ్చిమ శాసనసభ్యులు నాని రాజేందర్ రెడ్డితో కలిసి ఎంపీ డాక్టర్ కడియం కావ్య దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజలు చేసిన తర్వాత అర్చకులు తీర్థప్రసాదాలు, శేష వస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అనంతరం సిద్ధేశ్వరాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కాకతీయ ప్రతిష్టాపిత రుద్రేశ్వర స్వామినః మహాశివరాత్రి పరమదినే బ్రాహ్మణ ముఖేన రుద్రాభిషేకం అహంకరిష్యే. అందరూ కూడా నీళ్లు ముట్టుకోండి, దేవుణ్ణి ముట్టుకొని దండం పెట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకోండి. మహాశివరాత్రిని పురస్కరించుకొని గోదావరి కని కోదండ రామాలయం శివాలయంలో రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీ సమేతంగా పూజలు నిర్వహించారు. దీపం దర్శయామి, ధూపదీపానంతరం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. మంగళ నిర్వర రక్ష రక్ష జగదీశ్వర ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. యస్య స్మృత్యాజనామోక్ష తవ పూజాన్ క్రియాదిషు న్యూనం సంపూర్ణతామ్యాధి సద్యో వందే తమాచ్యుతం. చెప్పండి మంత్రహీనం. రాజేశ్వర స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం రాజరాజేశ్వర స్వామి దేవతా అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. यो वेतां ब्रह्मणो वेद अमृतेनामृतां गुणं तस्मै ब्रह्मज ब्रह्मा च आयुक्येत्यं प्रजादतो भागरे एवैनं प्रणेते ब्राह्मण आशुद्धरे दिनदिनावृद्धिरस्तु. राजराजेश्वर स्वामी परिपूर्ण अनुग्रह कटाक्ष सिद्धिरस्तु. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో వీరన్నగుట్ట శ్రీ వీరభద్ర స్వామిని ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
सहस्रान्वदिनो देव सोमाः चन्द्रावर्षदिनो धन्याभ्यस्वान्वदिनो देव सोमाः याप्तरोदास्थानो मुञ्जन्वगुं हसः ఎవరైనా దానం చేశారా? అన్నదానం మహాశివరాత్రి సందర్భంగా బెల్లంపల్లి మండల్ కన్నాల గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే దంపతులకు శాల్వాలతో ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. మన బెల్లంపల్లి 1,73,000 మందికి ప్రార్థిస్తున్నారు. ఎల్లకాలం అందరూ సుఖ సంతోషాలతో మహాశివరాత్రి ఉండాలని పేరున అందరికీ మనస్ఫూర్తిగా నేను నా భార్య బెస్ట్ విషెస్ చెప్తూ మన బెల్లంపల్లి ప్రజలు హ్యాపీగా ఉండాలని మీ ఆశీర్వాదంతో శివాలయం బ్లెస్సింగ్స్తో ఈ ఒక్కరు కూడా ఇప్పించుకున్న అవకాశం దొరికినది. 50 ఏళ్ల సందర్భం వరకు ఎవరు చేయనా ఈ కార్యక్రమాన్ని మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదము డిఎఫ్ఓ గారు కలెక్టర్ గారు ఇంకా ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో పూజారి దుర్గా టెంపుల్కి మళ్ళొకసారి కాంట్రాక్టర్ గారు ఆ రోడ్ వేసిన సిరాజ్ గారికి వాళ్ళ బృందానికి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ బెల్లంపల్లి ప్రజలకు చాలా మంచిగా అవకాశం దొరికింది. ఈ రోడ్ ద్వారా మంచి దర్శనం చేసుకొని శివరాత్రి రోజున శివాలయంలో శివుంది మంచి ఆశీర్వాదం ఉండాలని పేరున ప్రజలందరినీ కోరుకుంటూ ఈ దుర్గా టెంపుల్లో ఇలా దొరికిన అవకాశాన్ని మళ్ళొకసారి మనస్ఫూర్తిగా అందరికీ పేరున ధన్యవాదాలు చెప్తూ మీ అందరి ఆశీర్వాదం పొందుతూ బెల్లంపల్లిని అభివృద్ధి చేస్తూ ముంగటపోదామని కోరుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు నేత్రపర్వంగా కొనసాగాయి. దామరచెర్ల మండలం వాడపల్లి వద్ద శ్రీ మీనాక్షి అగస్టేశ్వర స్వామి దేవాలయంలో, అడవిదేవులపల్లి మండలం సత్రశాల చెన్నకేశవ స్వామి ఆలయం, మిర్యాలగూడ బోటింగ్ పార్క్ వద్ద ఉన్న శ్రీ ఉమామహేశ్వర ఆలయం, పట్టణ నడిబొడ్డున ఉన్న పురాతన శివాలయంకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వాడపల్లి శివయ్యను దర్శించుకోవడం జరిగింది. ఆ భాగంలోనే మన మిర్యాలగూడ కాన్స్టిట్యూషన్ ప్రజలు, రైతులు, వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వ్యక్తులు అందరూ ఆ శివయ్య ఆశీస్సులతో అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో వాడపల్లి శివాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఒప్పుకున్న ఎట్టి పరిస్థితులు ఇష్టంగా ఇక్కడ ఒక సుందరవంతంగా చేయాలనేది మా కోరిక. ఆ కోరికను ఆ దేవుడు మన్నిస్తారని మనస్ఫూర్తిగా ఈశ్వరబంధ వాస్తవానికి ఈ రోజు నుంచి ప్రారంభం అవ్వాలా. అయితే ఎలక్షన్ కోడ్ వల్ల కలెక్టర్ గారి పర్మిషన్ ఇలాంటి ఇస్తారని చూసాము, ఇవ్వలేదు. దానికోసమే రేపు ఆ వేములపల్లి మండలం ఆమనగల్లు 14వ తారీఖు జాతర సందర్భంగా 14వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున దేవాలయంలో ఆలయ చైర్మన్ బైంసా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ లైన్లో ఉదయం 4 గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు. వారు రావడం జరిగింది. మరి ఈ యొక్క దేవస్థానం తరఫున మేము మా యొక్క పాలకవర్గం తరఫున మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఈ యొక్క క్యూ లైన్లలో వాటర్ సప్లై, మరి యొక్క టెంపుల్ పైన మిషన్ భగీరథ ట్యాంక్ ఉంది. మరి ఇక్కడ 3 హాస్పిటల్స్ క్యాంపులు పెట్టారు. మనిషి హాస్పిటల్, మెడికోర్ హాస్పిటల్, పిఎన్జి హాస్పిటల్, ఈ 3 హాస్పిటల్ వాళ్ళు వారి యొక్క అంబులెన్స్ మరి ఇక్కడ బెటాలియన్ దించాడు. వారి సహకారంతో పార్కింగ్కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ యొక్క భక్తులకు ఇచ్చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము.
మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లతోటి మరి యొక్క టెంపుల్ నుంచి మా ఈవో గారు మరి ఇక్కడ పంతులు గారు మా పాలక మండలి తరఫున అందరికీ ప్రతి ఒక్క భక్తులకి ఇచ్చేసి వారి దర్శన భాగ్యము తృప్తిగా జరగాలని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే చేనేత జిల్లాగా పేరు పొందిందని, చేనేత కార్మికుల కోసం నాడు మంత్రిగా కేటీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం లేదని, తద్వారా సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వేధింపులు ఎక్కువయ్యాయని, కేటీఆర్ ఫోటో పెట్టుకున్నందుకు టీ స్టాల్ను తీసేయించిన దుర్మార్గపు ప్రభుత్వాన్ని ధ్వజమెత్తారు. తక్షణమే ఇట్లాంటి కక్షపూరిత వ్యవహారాలను విరమించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా. మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసిన ఈ నేతన్నకి ఇస్తా అన్నది ఏది కూడా ఇస్తలేరు. మళ్లీ సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి. మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల రాజన్న జిల్లాలో బాగా హరాస్మెంట్ చేయడం, కేసులు పెట్టడం, చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మరి రామన్న ఫోటో ఉంటే తీసి పక్కనేయడం జరుగుతున్నది. ఇంత భేదభావం అవసరం లేదు. కాకతీయ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ ఆవరణంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ మరియు మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ మెటీరియల్ పంపిణీ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే జోనల్ అధికారిని సంప్రదించవలసిందిగా తెలియజేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మాదిగ సంఘాల జేఏసీ ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు పిడమర్తి రవి మాట్లాడారు. మాదిగలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, మందకృష్ణ మాత్రం బీజేపీ వైపు ఉన్నారని అన్నారు. లక్షల డబ్బుల కార్యక్రమం వాయిదా పడిందని, త్వరలో చేపడతామని మందకృష్ణ తెలిపారని, ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతుగా తాము ర్యాలీ నిర్వహిస్తామని పిడమర్తి రవి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రజా సంఘాలు వ్యక్తులు ఒకసారి మీ ముందు మాజీ ఎస్సీ కార్పొరేషన్ దళిత దండు బచ్చలకూర బాలరాజు వర్గీకరణ ఉద్యమాన్ని తుది దశకు వచ్చిన సందర్భంలో దాని పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. అందుకోసమనే మొదటి వారంలో జరిగే సమావేశంలో దాన్ని చట్ట రూపంలో తీసుకురావాలని అనుకుంటా ఉన్నారు. మీడియాలో వచ్చినటువంటి వార్తలను చూస్తే కృష్ణమాదిగ వణికిపోతా ఉన్నాడు. ఎట్లా అప్పుడే నేను కృష్ణమాదిగని బీజేపీ ఏజెంట్ అన్నా. ఆయనకి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు టీచరు తర్వాత పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇంత సాయం చేసినటువంటి వర్గీకరణకు ఇంత సాయం చేసినటువంటి మా అందరి మద్దతు రేవంత్ రెడ్డికే. మరి నీ మద్దతు ఏంటని కృష్ణమాదిగని అడుగుతా ఉన్నా. మరి ఆయన చెప్తా ఉన్నాడు లక్ష డబ్బులు వాయిదా పడలేదంటా ఉన్నాడు. వేసుకొని భారత రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని రమ్మని మేము మా సమాజానికి పిలుపునిస్తాం. ఆయన డబ్బుల కార్యక్రమాన్ని పెడితే డబ్బుల కార్యక్రమం ఎవరికి మద్దతుగా చెప్తాడు? రేవంత్ రెడ్డికి మద్దతు చెప్పాడు కదా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వాళ్ళకే మద్దతు తెలుపుతుండే. ఇంకా మీ అందరికి తెలుసు మిత్రులారా, ఆగస్టు 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్క రామేశ్వరంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం నుండి వేలాది సంఖ్యలో సముద్ర తీరంలో స్నానాలు చేసి మహాశివుని పూజించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అంగడి రామారావు, ఈవో సలాది సత్య మహేంద్ర, అల్లవరం ఎస్ఐ హరీష్ కుమార్ ఎటువంటి అవాంతరాలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి రోజు రామేశ్వరం రామేశ్వరం గ్రామంలో నివసిస్తున్నటువంటి శ్రీ పార్వతి రామగారి స్వామివారు దక్షిణ కాశీక్షేత్రం పంచకౌశిక నది రామేశ్వరం గ్రామంలో ఈ యొక్క స్వామివారు అమ్మవారు నివసించడం అంటే గత 3 తరాలు 4 తరాల అవుద్ది మరి తెలియదు.
గతంలో రాముల వారు అయోధ్య నుండి ప్రవేశించి ఉత్తర కాశీలో అక్కడ చేసుకుని అక్కడ నుంచి స్వామివారు పర్యటన చేసుకుంటూ రామదేవుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, వానర సైన్యం వీళ్ళందరూ కలిసి ఈ సన్నిధానంకి వచ్చి ఇక్కడ నివసించారు. ఇక్కడ నివసించేసరికి వానర సైన్యం వాసాల తిప్పలు అక్కడ వానర సైన్యం ఆగింది. ఇక్కడ సీతారాముల వారు కూర్చుని సముద్ర తీరాన చక్కగా అమ్మవారు ఒక లింగం తయారు చేసిందండి. ఆ రోజుల్లో ఆ స్వామివారికి లింగం తయారు చేసి తెల్లారి టైంకి స్వామి తెల్లారిపోతుంది, లింగం తయారు చేసింది మేము ప్రతిష్ఠించాలని అమ్మవారు అడిగారండి. అమ్మవారు అడిగితే అప్పుడు రాముల వారు ఇక్కడ మంచి చక్కగా ఆ స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు నక్క కూసిందండి. అందుకే నక్కరామేశ్వరం పేరు పెట్టారు. నక్క కూసిందని నక్కరామేశ్వరం పేరు పెట్టిన తర్వాత అప్పుడు లక్ష్మణస్వామి అన్నయ్య ఆ గుడి ఈ పాటికి గుడి అయిపోను, ఆ గుడికి ఆఫ్ చేసి అతను డబ్బు కడతానని 5 లక్షలు కట్టేసి అలా వదిలేయారు. ఇప్పుడు వరకు మళ్ళీ మరి 32 లక్షలు కట్టలేదు. అవి కడితేనే కానీ ఈ ఎండోమెంట్ వాళ్ళు మేమేం చేయలేమని వాళ్ళు చెప్తున్నారు. కానీ గ్రామం ఏమో అట్టుడికి పోతుందండి. తినలేక నిలవడానికి నీరు లేక ఏం మంచిని తాగడానికి పరిస్థితి లేని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఆయన గుడి పూజారాధన జరిగినంత వరకు కూడా ఎవరికి ఏ లోటుపాట్లు లేవు. ప్రతి ఒక్కరికి కూడా ఆ స్థాయి ఎమ్మెల్యే గారు అందరూ కూడా స్పందించి జాగ్రత్తగా మాకు ఆ యొక్క స్వామివారిని ఆ గుడి ప్రారంభిస్తే శుభ్రంగా కొంచెం సుభిక్షంగా తింటారని ఉంటామని మేము కోరుకున్నాం. శివరాత్రికి చాలా భక్తులు రద్దీగా వస్తున్నారు ప్రతి ఒక్కసాటన. కానీ పోలీస్ శాఖ వారు కూడా చాలా చక్కగా సహకరించి మంచి బందోబస్తు తీసుకుని ఎస్సీ గారు కూడా మంచి చక్కగా పొంటిగా అందిస్తున్నారు. ఆయన హెచ్చరిక కూడా చాలా బాగుంది. సముద్ర స్థాయి అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అది రాత్రి కూడా ఉన్న ఏదైనా సరే మాకు ఇమీడియట్గా జరగాలి. ఒకవేళ ఆ రాజుగారు కట్టనంటే మీ ప్రభుత్వం మీ ఛానల్ కొంచెం దయచేసి మాకు సహకరిస్తే మేమైనా ముందుకొచ్చి మేము డొనేషన్ చేసి కట్టుకోవడానికి సిద్ధంగా రెడీగా ఉన్నాం. ఈ అవకాశం మాకు ఇస్తారు. ఇక్కడ భక్తులందరూ కూడా ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పడకుండా వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ రూమ్ కానీ, తర్వాత క్యూ లైన్లో నిలబడటానికి, క్యూ లైన్లోకి మంచిగా వెళ్ళడానికి కోసం అక్కడ బందోబస్తు కూడా ఏర్పడుతుంది. భక్తులందరూ కూడా వచ్చిన భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారని ఆశిస్తూ అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని జగ్గరాజుపేట ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పిల్లలు కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురై అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని ఎమ్మెల్యే ఆనందరావు, ఆర్డీఓ కె మాధవి అధికారులు పరామర్శించారు. అది అయిందండి. సో ఫుడ్ పాయిజన్ అని ఇనిషియల్ అనాలిసిస్ చేసి మొత్తం 27 మంది మార్నింగ్ ఈ రాజ్జావా తాగితే 14 మెంబర్స్కి వామిటింగ్స్ అయ్యి సో అమలాపురం జీజీహెచ్కి తీసుకొచ్చారు. యాజ్ ఆఫ్ నౌ అందరి కండిషన్ స్టేబుల్గానే ఉంది. ఇనీషియల్గా ఒక 4-5 వామిటింగ్స్ అయ్యాయి. సో ప్రస్తుతానికి అందరూ స్టేబుల్గా ఉన్నారు. సో ఈరోజు 24 అవర్స్ అబ్జర్వేషన్ చేశాక వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారండి. నెక్స్ట్ ఎంఈఓకి, డిప్యూటీ డిఈఓకి ఇద్దరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఇప్పుడైతే విజిట్ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. సో ఏదైతే ఇనిషియల్గా ఎంఈఓ గారు చెప్పిన దాని ప్రకారం మార్నింగ్ కుక్ చేసిన రాగి జావా అసలు దాని క్వాలిటీ ఏంటి, అసలు ఎలా కుక్ చేశారు అనేది ఇనిషియల్ రిపోర్ట్ ఎంక్వైరీ చేసి చెప్పమన్నాము. సో డిపెండింగ్ ఆన్ దట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. ఉగోడ్పల్లి కేపీహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 3లో గల శ్రీ చక్రాధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరనాథ స్వామి దేవాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు ప్రవీణ్ కుమార్ శర్మ తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ చైర్మన్ పివి శ్రీ రమణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. गंगाधराय नाथाय श्रीगिरीशाय मंगलम सत्यानंद सर्वोपाय नित्यानंद विहाय लोकेशाय मंगलम सत्योजाताय सर्वाय अज्ञान प्रदायिने ईशानाय नमस्तुभ्यं जगत्ताय मंगलम सदाशिव स्वरूपाय नमस्तत्पुरुषाय च अवैराय च घोराय सुस्थितिकारिणे सत्यनिष्ठाय लोकेशाय मंगलम सत्योजाताय सर्वाय अव्यक्तभ्यं जगत्ताय मंगलम मंगलम पुष्पं समर्पयामि।
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో గోదావరి పుణ్యస్నానాలకు భక్తులు బారులు తీరారు. భక్తులు స్నానాలు చేసిన తర్వాత గంగమ్మ గుడిలో పూజలు చేసుకుని దగ్గరలోని సాంబ శివాలయంలో శివునికి అభిషేకాలు అర్చనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని సిఐ నరేందర్, ఎస్ఐ సతీష్ తెలిపారు. లక్షంపేట మండల మరియు పట్టణ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో ప్రత్యేకించి గోదావరి వద్ద మున్సిపాలిటీ మరియు పోలీస్ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లక్షపేట గోదావరి స్నానానికి వచ్చినటువంటి భక్తులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా మున్సిపాలిటీ మరియు పోలీసు వారు చూస్తున్న మేరకు వారు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో స్నానాలు ఆచరించవలసిందిగా కోరుచున్నాము. మరియు ఈ వెహికల్ పార్కింగ్ చేసే వాళ్ళు కూడా పోలీసు వారు చెప్పిన చోట పార్కింగ్ చేస్తూ వచ్చినటువంటి పబ్లిక్కి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పోలీసు వారికి సహకరించాలని చెప్పి కోరుచున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల గ్రామంలో సాగునీరు రాకపోవడంతో పంటలు ఎండకుండా రైతులు ట్యాంకర్లతో నీళ్లు పారిస్తున్నారు. నా పేరు స్వామి. పాచిల్ల గ్రామం. ఆర్థిక పరిస్థితి మీ గవర్నమెంట్ నుంచి మాకు సాయం చేయగలుగుతారా? మేము ట్యాంకర్తో నీళ్లు పోపుతున్నాం పొలానికి. ఇప్పుడు ఫిబ్రవరిలోనే ఎండిపోతున్నాయి వరి చేనులు. ఇక మార్చి ఏప్రిల్ ఉన్నది కదా, పొట్టకొచ్చింది, ఎండిపోతుంది. మేము ట్యాంకర్తో నీళ్లు పోతున్నాం పొలానికి. ఏం చేయాలి? మీ ప్రభుత్వం మాకు ఏమైనా సాయం చేస్తారా అని అడుగుతున్నా. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండల కేంద్రంలోని బీరంగూడ రేణుకయ్యమ్మ దేవాలయంలో ఒగ్గు కళాకారుల సమక్షంలో పటాలు వేసి కళ్యాణ మహోత్సవం జరుపుకున్నారు. దేవాలయ చైర్మన్ వరికుప్ల రాములు, దేవాలయ అధ్యక్షులు గులుసుల కొమరయ్య, దేవాలయ క్యాషియర్ గులుసుల రవి గంగయ్య, వెంకన్న వడ్డెరకుల సంఘం ఆధ్వర్యంలో ఒగ్గు కళాకారుల నృత్యాలు అందరినీ అలరింపజేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఆయనకు పూలమాలలు, శాలువలతో సన్మానం చేశారు. నాయకులు రాములు గారు, కొమరయ్య గారు, రవి గారు, కృష్ణ, ఇక్కడ పెద్దలందరూ ఇక్కడ ఈ మహాశివరాత్రి సందర్భాన్ని అందరం పురస్కరించుకొని జరుపుకోవడం అందరికీ సంతోషకరం. శివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ అన్ని వర్గాల వారికి మేలు జరగాలని చెప్పి కాకుండా అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. ఆ శివుని మరింత ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రజలందరూ వారబందీ విధానం లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట సమీపంలోని 24 డిస్ట్రిబ్యూటరీ వద్ద తాళ్లపేట, మాకులపేట గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. కడం ప్రధాన కలవలోకి దిగి మోకాలి లోతు వరకు కూడా సాగునీరు అందడం లేదని చూపించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్న కార్మికులపై ఆశలు లేవు, వాళ్ళు బ్రతకడం కష్టమని ప్రత్యేక రెస్క్యూ సిబ్బంది తెలిపారు. టన్నెల్ లోపల ప్రమాదం పొంచి ఉందని, లోపలికి వెళ్లే కొద్ది ప్రమాదం మరింత ఎక్కువ అవుతుందని, టన్నెల్ లోపల మట్టి మళ్లీ కూలే ప్రమాదం ఉందని అన్నారు. पूरी टीम साथ थे तो हमने उधर देखा, अपना रास्ता बनाया तो बहुत कठिन बात है उधर जाना भी। तुम्हारा फ्रेंड है, खुद भी है ना, तुम्हारा लोग है और भी है, और लोग भी है हमारे। चांसेस है कोई? चांस नहीं, मुश्किल चांस है, मुश्किल चांस है जी। 1 साल लगेगा पूरा इसमें काटने में, 1.5 भी साल भी लग सकता है।
हाँ, कोई आस नहीं और उनके लड़के की मुश्किल बात है, मुश्किल बात है। तब उन्होंने पूछा हमसे, मन की मुश्किल बात है, कह नहीं सकते। कोई चांसेस है? कोई चांस नहीं है, कोई चांसेस नहीं, कोई चांस नहीं लग रहा। बहुत हाँ, अंदर टनल में अंदर कोई आवाज है? कोई आवाज नहीं, खाली पानी की आवाज आ रही थी। हमारे की मुश्किल बात है, हम क्या कह सकते हैं, हम कह नहीं सकते। काफ़ी दिन लग जाएंगे इन्हें, अभी काम में मुश्किल है, हड्डी भी नहीं मिला उनकी मुश्किल है। अब तो हम गांव को जाएंगे, अब हम नहीं हो पाएगा। అమీన్పూర్ మండలం ఐలాపూర్ కృష్ణారెడ్డిపేట పరిధిలో ఉన్న సంగమేశ్వర ఆలయ చైర్మన్ దొంతి కృష్ణ, లింగారెడ్డి నవీన్, వెంకటేష్, నిరుడి సుదర్శన్, దొంతి వెంకటేష్, ఐలాపూర్ తలారి ఆంజనేయులు ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరిగాయి. రేపు కళ్యాణ మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. బిరంగూడ వందనపురి కాలనీ వాసులు మజ్జిగ నీళ్లు వచ్చిన భక్తులకు అందజేశారు. చిన్న చలివేంద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి మాకు సహకారం అందించిన ఈ సంగమేశ్వర స్వామి టెంపుల్ వారి యొక్క అధ్యక్షతన చాలా గ్రాండ్గా జరిగింది. వీరు మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ అభినందనండి. ఆ కమిటీ వారు మాకు ముందుండి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించారు. అలాగే ఈ స్వామివారి యొక్క ప్లేస్ని దినదినం ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. అలాగే మా ముందుగా మా సంఘం తరఫు నుంచి మేము కూడా మాకు తోచినంత మేము కూడా సాయం చేద్దామని అనుకుంటున్నాము. హర హర మహాదేవ శంభో. చరిత్ర గల గుడి. మేము గత 3 ఏళ్ళుగా ఈ వార్షికోత్సవాలు చేస్తున్నాం. శివరాత్రి బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. ప్రతి ఏడు అంగరంగ వైభవంగా శివరాత్రి జాతర జరగబడుతుంది. రేపు కళ్యాణం ఉంటుంది. 27 తారీఖు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 7 పాయల వనదుర్గమాతకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి దామోదర్ రాజనరసింహ. వేయి స్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య. మహాశివరాత్రి పురస్కరించుకొని గోదావరి కని శివాలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. వీరన్నగుట్ట వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ దంపతులు. ఇవి ప్రోగ్రామ్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.